రోడ్డు ప్రమాదం. డివైడర్ను ఢీకొట్టిన ఫార్చునర్ కారు. బైరెడ్డిపై భూమా ఫైర్. ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలలో రాష్ట్ర 6 మరియు 8వ ర్యాంకులు సాధించిన విద్యార్థులు. శిల్పా సహకార్ లీజుదారుడు జగదీశ్వర్ రెడ్డి. షాప్స్ పేరేమో శిల్పా సహకార్. మంత్రి ఎన్ఎండి ఫరూక్. నీట్ విద్యార్థులకు ఆర్టీసీ గుడ్ న్యూస్. హాల్ టికెట్ చూపిస్తే ఉచిత ప్రయాణం.
స్టేషన్ కూడా మేమే ఉంటాం, హాస్పిటల్లో మేమే ఉంటాం, ఎంఆర్ఓ ఆఫీసుల్లో మేమే ఉంటాం, చివరికి మీ ఇంటి ముందు కూడా నేనే ఉంటామని. ఎవరే మీ కంపులో మీరు సావనరా నాయన? మీకు ఇల్లు లేదా? పోనీ మీకు ఇల్లు లేదంటే చెప్పండి, టిట్కోలో ఏదో ఒక ఇల్లు చూసి ఇప్పిస్తాం. ఏం చేస్తారు మీరు మా ఇంటికి వచ్చి? అరే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మిమ్మల్ని ఎవరు చూసి భయపడలేదు, మీరు ఈ రోజు వచ్చి మాట్లాడతారు. చేయడానికి వస్తారేమో. నీకు నిజంగా అంత సరదా ఉంటే రా, ఆలగడ్డకి వస్తావేమో రా, లేకపోతే నేను నందికోటకు కానీ గుర్తుపెట్టుకో, నువ్వు ఒక్కసారి మా ఇళ్ళ కాడికి రావడం మొదలు పెడితే ఇంకొకసారి ఏ ఒక్క ఇంటికి వెళ్ళాలన్నా కూడా నువ్వు ఆలోచించే పరిస్థితిలో నిన్ను పెట్టి ఆలగడ్డల నుంచి పంపిస్తామని నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా చాలా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇంకోటి ఉన్నాడు శ్రీశైలంలో, మాట్లాడతాడు తమ్ముడు జగన్మోహన్ మాట్లాడతాడు. నాకేమన్నా అవుతే నా కొడుకు దిగుతాడు, నీకేమన్నా అవుతే ఎవరు దిగుతాడు అని చెప్పి అక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు అడుగుతాడు. నేను ఈరోజు ఆయనకు చెప్తున్నా, నువ్వు శ్రీశైలంలో కాదు నంద్యాల జిల్లాలో ఏ ఒక్క టీడీపీ కార్యకర్తలు ముట్టుకోదు, నువ్వు ముట్టుకో, నీకు నేనేందో మేము చూపిస్తాను. ఈరోజు వీళ్ళు వదిలేస్తే నోటికి ఎంత వస్తే ఒకటి మాట్లాడతాడు, ఒకడున్నాడు అక్కడ గుంటూరు దగ్గర, ఈరోజు ముఖ్యమంత్రి అని చెప్పి కూడా చూడకుండా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతాడు. నేను వీళ్ళందరికీ ఒకటే హెచ్చరిక చేస్తున్నాను, మీకంటే బండ బూతులు నాకు వచ్చు, మీకంటే రెండింపు తెగింపు నాకుంది. ఎవడి రక్తం ఇక్కడ? రక్తం. అది గుర్తు పెట్టుకొని మీరు నోరు అదుపులో పెట్టుకొని రాజకీయాలు చేస్తే ఆ మర్యాద మీకు కూడా తగ్గుతుంది. మరి చివరిగా మిస్టర్ భాస్కర్ గౌడ్ స్టేట్ 6th ర్యాంక్ సాధించిన సరే అబ్బాయి, కంగ్రాచులేషన్స్ అమ్మా. హ్యాపీ కంగ్రాచులేషన్స్ అమ్మా. जी लिखिता बाई నెక్స్ట్ ఇంకొక స్టేట్ ర్యాంక్ సార్ సిఎస్సిలో ఎస్ నైమున్నిసా 491/500. దాదాపు ఇది స్టేట్లో ఫస్ట్ సెకండ్ ర్యాంక్ ఉంటుంది. అంటే ఒకేషనల్ ర్యాంకులు అనౌన్స్ అయ్యారు. కంగ్రాచులేషన్స్. फोटो सर 81/500. నెక్స్ట్ జూనియర్ బైపీసీ ఇక్కడ చూడు పెట్టుకోలేదు. అందరికీ నమస్కారం. నిన్న ప్రకటించిన ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల్లో నేషనల్ జూనియర్ కళాశాల విద్యార్థులు మరొకసారి తమ ప్రతిభా పటవాలను కనబరిచి రాష్ట్ర స్థాయిలో ర్యాంకులను సాధించి కళాశాల కీర్తిని రాష్ట్ర స్థాయికి వెనుమడింపజేయడం జరిగింది. నిన్న ప్రకటించిన ఫలితాల్లో జూనియర్ ఎంపీసీ నుండి మా విద్యార్థి జె భాస్కర్ గౌడ్ 470కి 464 మార్కులు సాధించి స్టేట్ 6th ర్యాంక్ సాధించాడు. అదేవిధంగా జె స్పందన 462 మార్క్స్తో స్టేట్ 8th ర్యాంక్,
జి లిఖితాబాయ్ 454 మార్క్స్తో స్టేట్ 15th ర్యాంకు. ఇలా ఎంపీసీ నుండి స్టేట్ ముగ్గురు విద్యార్థులు స్టేట్ ర్యాంకులు సాధించి మా కళాశాల గర్వకారణంగా నిలిచారు. అదేవిధంగా జూనియర్ బైపీసీలో తైబా బుస్రా 436 అవుట్ ఆఫ్ 455, అదేవిధంగా త్రివిక్రమ్ 432 అవుట్ ఆఫ్ 455 మార్క్స్ సాధించి వీళ్ళు కూడా స్టేట్ ర్యాంక్స్ సాధించడం జరిగింది. ఇది జనరల్లో మా విద్యార్థులు సాధించిన ఘన విజయాలు. వీరే కాకుండా మిగిలిన విద్యార్థులు కూడా మంచి మార్కులు సాధించడం జరిగింది. ఇకపోతే వొకేషనల్ విభాగంలో మా విద్యార్థులు దాదాపుగా రాష్ట్ర స్థాయిలో మొదటి లేదా రెండవ ర్యాంకులు సాధించి ఘన విజయం సాధించడం జరిగింది. ఇందులో జూనియర్ సిఎస్ అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగం నుండి నైమున్నిస్ అనే విద్యార్థి 500కు 491 మార్కులు సాధించి స్టేట్ లెవెల్లో టాప్ పొజిషన్లో నిలవడం జరిగింది. అదేవిధంగా ఎంఎల్టీ అంటే మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్లో శ్రీవాణి మరియు మధుమంజరి ఇద్దరు కూడా 500కు 481 మార్కులు సాధించి వీళ్ళు కూడా రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించి మా కళాశాలకు గర్వకారణంగా నిలవడం జరిగింది. వీరే కాకుండా మిగిలిన వాళ్ళు కూడా మంచి మార్కులు సాధించారు. ఇదే స్ఫూర్తితో మా అధ్యాపక బృందము మా యాజమాన్య సహకారంతో మా అధ్యాపక బృందము పనిచేసి వచ్చే సంవత్సరంలో ఇంకా ఉత్తమ ర్యాంకులు సాధించి నంద్యాల పట్టణానికి ఉత్తమ విద్యార్థులను అందిస్తామని తెలియజేస్తున్నాము. మేము కేవలము కార్పొరేట్ కళాశాలలాగా అన్ని ఆ హంగులు ఈ హంగులు అది అని చెప్పకుండా సాధారణ విద్యార్థులతో సాధించిన విజయాలని చెప్పడానికి మేము గర్వపడుతున్నాము. గత 44 సంవత్సరాలుగా నంద్యాల పట్టణ మరియు పరిసర ప్రాంత విద్యార్థులకు జూనియర్ కళాశాల ద్వారా మేము అందించిన సేవల్లో కొనసాగింపే ఈ ఘన విజయం అని చెప్తున్నాము. దీనికి ప్రధాన కారణము మా చైర్మన్ గారు డాక్టర్ ఎస్ ఇంతియాజ్ గారు మాకు అందరికీ అందించిన మార్గదర్శనము మరియు మా విద్యాసంస్థల సెక్రటరీ రఫీ అహ్మద్ గారు మరియు మా కరెస్పాండెంట్ మేడం గారు మా అధ్యాపక బృందం అందరూ కలిసి సాధించిన సమిష్టి విజయము. అందరికీ నేను మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మరియు విద్యార్థులందరినీ మనసారా అభినందిస్తూ ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ రెండో సంవత్సరంలో కూడా మీరు ఇంతకంటే ఉత్తమ మార్కులు సాధించి ఇప్పుడు కేవలం మనం 6వ ర్యాంక్ దగ్గర నిలిచిపోయాము. దీన్ని 6 కాకుండా నెక్స్ట్ టాప్ 5లోకి తీసుకొని వస్తారని ఆశిస్తూ మీకు కావాల్సిన సహాయ సహకారాలు అందించడం మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం తెలియజేస్తూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. ఇప్పుడు మార్కెట్ యార్డ్లో అన్ని షాపులకు పెడితే ఆదాయం వచ్చింది. అది ఎంత ఆదాయం వస్తున్నది? ఈ రోజు ఆ రోజులు 27,000 వస్తున్నాయి ఆ 10 షాపులకు. 23 ఎంతకు ఇచ్చినారు మేము చెప్పాం, అయ్యా ఆయనకి ఏమైనా కావాలంటే నెగోషియేట్ చేయండి, ఇంకో 10,000 5,000 పెంచి ఇస్తాడేమో అని ఎవరు అప్రోచ్ కాదు మాట్లాడలే. ఎవరు జగదీశ్వర్ రెడ్డి ఎవరు ఆయన ఓనర్. ఆ జగదీశ్వర్ రెడ్డి పోలే చేయలే, ఎందుకు ఆ పేరు మాత్రం శిల్పాని ఉంది కాబట్టి వర్చువల్గా ఉండిపోవడం లేదు. మనం పోయేదేమి ఆయన ఎవడైతే లీజ్ చూసుకుంటే లీజ్ ఆడే మన సంబంధం. అటు లీజ్ ఆడు నెగోషియేట్ చేసి చేయాలి. ఎందుకంటే మున్సిపాలిటీ కూడా కమ్యూనికేషన్ యాక్షన్ చేస్తారు, అందరూ పిలిపించి మాట్లాడతారు, నెగోషియేట్ చేస్తారు. మున్సిపాలిటీ కూడా ఆదాయం రావాలి, ఆ రకంగా మార్కెట్ యార్డ్కి ఆదాయం రావాలి. అని లోపల కూడా చేయాలా, బాగుండాలి మార్కెట్ యార్డ్. ఇప్పుడు అన్ని వసతులు ఇప్పుడు ఈ మార్కెట్ యార్డ్ జరుగుతున్నాయి. చూసారు కదా ఎంత ప్రమాణం జరిగిందో. సూపర్ 6 హిట్ కానీ అదేవిధంగా మనం 2 సంవత్సరాల మనం కార్యక్రమం చేసాం. ఇంత బ్రహ్మాండం చేసాం. ఎంతమంది వచ్చారు, ఇంత ఎండ ఉన్నా కూడా ఎంతమంది మహిళల పాపం దాదాపు 4,000 మంది భోంచేసారంటే మనం ఆలోచన చేయాలా. ఇంతమంది మనకు చాలా మంది తిన్నాము తినలేమని చెప్పి కూడా వెళ్ళిపోయినారు. ఆ రకంగా మన భోజనాలు ఏర్పాటు చేశారు. కాబట్టి మంచి కార్యక్రమం జరిగినాయి. మీ ప్రోత్సాహం కావాలా. మీరు ఎందుకంటే మీరు అటు ఇటు తిరుగుతుంటారు కాబట్టి ఎక్కడన్నా లోతుపాటు ప్రభుత్వం తెలియజేయండి. మేము చేయడానికి సంసిద్ధంగా ఈ పార్టీ మనది. నీట్ 2026 ఎగ్జామ్ రాసే విద్యార్థుల కోసము ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణానికి అవకాశం ఇచ్చారు. కాబట్టి
21 తేదీన జరిగే నీట్ ఎగ్జామ్కు హాజరయ్యే విద్యార్థులు వాళ్ళ హాల్ టికెట్ చూపించిన పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులలో వాళ్ళ నివాస స్థలం నుంచి పరీక్షా కేంద్రం వరకు, మళ్ళీ పరీక్షా కేంద్రం నుంచి వాళ్ళు ఊరి వరకు ఉచితంగా బస్సులలో ప్రయాణించవచ్చు. వాళ్ళు వాళ్ళ హాల్ టికెట్ చూపించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు. నీట్ ఎగ్జామ్కు హాజరయ్యే ప్రతి ఒక్క విద్యార్థి హాల్ టికెట్ చూపించిన వాళ్ళకు ఉచితంగా పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. ఖచ్చితంగా చేయెత్తిన ప్రతి చోట బస్సు ఖచ్చితంగా ఆపి ఆ విద్యార్థులను ఎక్కించుకొని వాళ్ళ పరీక్షా కేంద్రం వల్ల దగ్గర దింపాలని మా కండక్టర్లకు, డ్రైవర్లకు సూచనలు ఇవ్వడం జరిగినది. కాబట్టి వాళ్ళు క్రూ అనే ప్రతి ఒక్కరూ దాని మీద రోడ్డు ప్రమాదం, డివైడర్ను ఢీకొట్టిన ఫార్చునర్ కారు. వైరెడ్డిపై భూమా ఫైర్. ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలలో రాష్ట్ర 6 మరియు 8వ ర్యాంకులు సాధించిన విద్యార్థులు. శిల్పా సహకార్ లీజుదారుడు జగదీశ్వర్ రెడ్డి. షాప్స్ పేరేమో శిల్పా సహకార్. మంత్రి ఎన్ఎండి ఫరూక్. నీట్ విద్యార్థులకు ఆర్టీసీ గుడ్ న్యూస్, హాల్ టికెట్ చూపిస్తే ఉచిత ప్రయాణం.